హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారంట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాటి వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏమేమి కొనుక్కున్నాము అండ్ ఏమేమి తిన్నాము, దెన్ నెక్స్ట్ తిరుపతిలో ఏమేమి తిన్నాము అనేది షార్ట్ వీడియో. తిరుపతి రిలేటెడ్ వీడియో రేపు వస్తుంది, ఖచ్చితంగా చూడండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఫస్ట్ తీసుకుంది అయితే పర్ఫ్యూమ్ మేక్ మై ఓన్ కంపెనీ అని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ అంట. జస్ట్ లైక్ మన దుబాయ్లో చేస్తారు కదా ఒక ఆయనే పర్ఫ్యూమ్స్ అని, లైక్ మన స్వెట్ స్మెల్ సంథింగ్ ఫ్లవర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలాంటిదే మేము కూడా ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాము. ఐ మీన్ లైక్ మా హస్బెండ్కి, ఆయనకి ఎన్నున్నా సరిపోవు, నాకు మాత్రం ఒకటి కొనియరు. సో అది పక్కనే పెట్టేస్తే ఈ పర్ఫ్యూమ్ అయితే చాలా బాగుంది. మాకు అరౌండ్ 25,000 పడింది. సారీ 25,000 కాదండి, చిచ్చి 2,500 రూపీస్ మాత్రమే పడింది. దెన్ నెక్స్ట్కి వచ్చేసి ఇది తీసుకున్నాక వాడు చక్కగా మంచిగా బ్యాగ్లు వేసి ఇచ్చేసాడు. ఏముందా అని ఎయిర్పోర్ట్లో ఫుడ్కి వచ్చిన తంటాలు అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. మేము ఫస్ట్ పోయాం, ఇదేదో దుబాయ్లో చేసే ఫేమస్ షాప్ అన్నారు. ఆ షాప్ పేరు కూడా నాకు పలకడం వస్తలేదు. సనీ ఇట్స్ అ వ్రాప్. దీని తర్వాత ఏమీ తిండి దొరుకుతలేదు. మాకు మార్నింగ్ ఫ్లైట్ ఉంటే క్యాన్సిల్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 6 o'clock ఉంది. మార్నింగ్ 6 o'clock ఎక్కే ఫ్లైట్ మేము 6 o'clock ఎక్కామన్నట్టు ఈవినింగ్. ఫుడ్ కోసం వెతకని ప్లేస్ లేదు. ఎంతైనా బయట ఉన్నంత ఫుడ్ టేస్ట్ ఎయిర్పోర్ట్లో ఉండదనే చెప్పాలి. నేనైతే ఎక్కడికి నాన్ వెజ్ ఉన్నాయి, వెజ్ కొన్ని ఉన్నాయి, నాన్ వెజ్ కొన్ని ఉన్నాయి, అటు ఇటు కాదని సబ్వే తీసుకున్నాను మళ్ళీ. దెన్ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేసాము, మంచిగా తిరుపతికి వచ్చేస్తున్నాము. ఆహా, ఆ మబ్బులు లైట్గా కనబడుతున్నాయి అనుకుంటాం మీకు. ఆ సిటీ లైట్స్ అయితే చాలా బాగుంది. ఈ వ్యూని ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే. ఓం నమో వెంకటేశాయ. థింగ్ మా ఆయన చేసింది వెంకటేశ్వర స్వామి తోటి ఫోటో దిగారు అండ్ స్మాల్ వీడియో ఆల్సో. దెన్ నెక్స్ట్ మేము ఏం చేసామంటే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయి, అల్పిరి మెట్ల దగ్గర ఒక హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఇది ఎయిర్పోర్ట్, తిరుపతి ఎయిర్పోర్ట్ లోపల, ఇది అరైవల్స్ దగ్గర. సో దీని వ్యూ ఇలా ఉంది, బాగుంది. తిరుపతిలో మెరిడియన్ హోటల్ అని ఒకటి ఉంది, ఫుడ్ చాలా బాగుంది. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో దేర్ టు మెరిడియన్ హోటల్. ఇట్స్ వెజ్, ప్యూర్ వెజ్. మీరు ఎంత అంటే అంత తినచ్చు, కోర్స్ డబ్బులు మనం కట్టుకోవాలి. దెన్ ఫస్ట్ మేము పన్నీర్ది ఒకటి తీసుకున్నాము, పేరు కూడా పలికొస్తలేదు, పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. నా టేస్ట్ అయితే బాగా నచ్చింది మా ఆయనకి. దెన్ నెక్స్ట్ మంచూరియన్ తీసుకున్నాము, మష్రూమ్ మంచూరియన్. అండ్ దెన్ దాని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది, పెట్టచ్చు 250 పెట్టచ్చు. యా. దెన్ నెక్స్ట్ బిర్యానీ అనుకుంటాను, యా బిర్యానీ, వెజ్ బిర్యానీ. అండ్ మన తెలుగు రాష్ట్రాలలో దొరికినట్టు బిర్యానీ దొరకదు ఎక్కడ. సో అది పులావ్ అని చెప్పాలో పలావ్ అని చెప్పాలో నాకు తెలియదు, బట్ మీరు ఏది చెప్పినా మమ్మల్ని సపోర్ట్ చేస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అబ్బా, ఎందుకంటే లైక్ చేస్తేనే మా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండేషన్గా వెళ్తుంది. సో థ్యాంక్ యూ గైస్, బాయ్. అండ్ ఇవి మేము ట్రై చేసిన ఫుడ్స్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ తిరుపతి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.